ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనం వరకు కలిసి చదువుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Paul, an apostle of Jesus Christ, by the will of God, to the saints which are at Ephesus, and to the faithful in Christ Jesus. Grace be to you and peace from God our Father and from the Lord Jesus Christ. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ యొక్క వాక్య భాగమును చదివి ఉన్నాము. దీని నుంచి నీ ఆత్మ ద్వారా మాకు బోధించుము. చెప్పుచున్న నేను నీ ఆత్మ ద్వారా బోధించులాగన, వినుచున్న నీ యొక్క భక్తులు నీ ఆత్మ ద్వారా గ్రహింపు కలుగులాగన మాకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ భాగంకి వచ్చి ఉన్నాం. 3వ వచనంలో క్రీస్తునందు పరలోక విషయములలో అని రాయబడింది, కానీ హెవెన్లీ ప్లేసెస్ అని కూడా ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. కానీ ఆ ప్లేసెస్ అనేది న్యూ కింగ్ జేమ్స్ వర్జన్లో దాన్ని యాడ్ చేయబడ్డది. హెవెన్లీ అనగా పరలోకమందు. పరలోకములో క్రీస్తునందు మనకి ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తునందు మనకు ఇవ్వబడుతున్నాయి. అందుకే తండ్రి అయిన దేవుడు కీర్తింపబడును గాక అని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. ఎందుకనగా తండ్రి వలన వచ్చుచున్న ఈ యొక్క బ్లెస్సింగ్స్ క్రీస్తునందు అనగా పరలోకములో క్రీస్తు ఉన్నందుకు భూలోకములో విమోచించబడిన జనాంగమైన తన సంఘమునకు నిమిత్తమై ఆత్మీయ ఆశీర్వాదములు మనకి ఇవ్వబడుతున్నాయి. ఆత్మీయ ఆశీర్వాదములు గురించి పాస్టర్లు సేవకులు ఎంత చెప్పినను మనము దానికి గొప్పగా లెక్క చేయము. ఎందుకనగా మనకి ఎప్పుడు భౌతికమైన ఆశీర్వాదం గురించే మనము ఆకాంక్షతో ఉంటాము, ఆశిస్తూ ఉంటాము. కానీ ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తునందు పరలోకంలో మనకి అనుగ్రహించబడి ఉన్నాయి అంటే మనం ఇంకా పరలోకంకి మనం వెళ్ళలేదు. మనం భూలోకంలో ఉన్నప్పటికీ ఈ ఆత్మీయ ఆశీర్వాదము వలనే ప్రతి భౌతికమైన ఆశీర్వాదము మనిషికి కలుగుతుంది. సో యేసు మన ఆత్మీయ ఆశీర్వాదముకు హేతువై ఉన్నాడు. ఆయన వలనే ఈ ఆశీర్వాదములన్నీ మనకు కలుగుతాయి. సో మీకు దీన్ని సులువుగా అర్థం చేయించాలంటే ఉదాహరణ చెప్పి సారూప్యతతో మీకు ఇది వివరిస్తాను. మనము ఒక విత్తనమును భూమిలో పాతిపెట్టిన యెడల పాతిపెట్టిన కొన్ని రోజులకి భూమిలో ఉన్న ఆ యొక్క తడి వలన ఆ విత్తనము కుళ్ళిపోతుంది. అనగా అది చనిపోయి అది కుళ్ళిపోతుంది. విత్తనము కుళ్ళిపోయిన పిమ్మట కొన్ని రోజుల తర్వాత చనిపోయింది, విత్తనము కుళ్ళిపోయింది అనుకున్న స్థితిలో అప్పుడు చనిపోయిన పిమ్మట అది వేరు తంతుంది. వేరు తన్నిన తర్వాత వేరు భూమిలో నాటుకపోయి అప్పుడు ఆ వేరు నుంచి వచ్చిన బలము వలన అది మొలకెత్తుతుంది, భూమి నుంచి బయటికి పుట్టుకొస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తునందు మనకి ఆశీర్వాదము ఏ విధంగా వస్తుందో అనేది ఈ యొక్క సారూప్యతతో మీరు గ్రహించాలని చెప్తున్నాను. సో ఏ విధంగా అయితే విత్తనము భూమిలో పాతిపెట్టిన పిమ్మట అది క్షీణించి చనిపోతుందో దాని తర్వాత అది వేరు తన్ని ఆ యొక్క భూమిలో తన స్థానంని అది పొందుకుని ఆ భూమిలో ఉన్న ప్రతి సారము యావత్తు అది తీసుకుని దాని నుండి ఆ శక్తి వలన దానిలో వచ్చిన ఆ వేరులో ఉన్న ఆ యొక్క శక్తి వలన అది భూమిని చీల్చుకుని చిగురుగా బయటకు వస్తుంది. చిగురుగా వచ్చి
అది ఒక మొక్కగా ఉండి తర్వాత వృక్షంగా ఉండి మొగ్గలు ఇస్తుంది, తర్వాత పుష్పములు వస్తాయి, తర్వాత కాయలు పండ్లుగా మనం చూస్తాం. అదే విధముగా యేసు విత్తనమై ఉన్నాడు. అందుకే యేసు దేవుని వాక్యమై ఉన్నాడు, యేసు దేవుని మాట అయి ఉన్నాడు. యేసు సువార్తల్లో యేసు ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఫార్మర్ అనగా ఒక వ్యవసాయకుడు విత్తనములను జల్లుతున్నాడు అని భూమి మీద విత్తనం గురించి చెప్తున్నాడు. విత్తనము ఆ యొక్క ఉపమానంలో దేనికి సాదృశ్యమై ఉన్నదంటే దేవుని వాక్యం. సో అదే వాక్యమైన ఆ విత్తనము యేసు ఏ విధముగా అయితే కలువరి శిలువ మీద చనిపోయిన పిమ్మట ఆయనకి పాతి పెట్టారు భూమిలో, చనిపోయాడు అనుకున్న ఆ యేసు తిరిగి జన్మించాడు. ఏ విధంగా ఒక విత్తనము కుళ్ళిపోయి మృతమై వేరు తంతుందో అదే విధముగా 3 రోజుల తర్వాత యేసు తిరిగి లేచాడు. సో పరలోకములో ఇప్పుడు మనం భూమి గురించి మాట్లాడుతున్నాము, కానీ ఆయన భూమిలో పాతిపెట్టి ఉన్నప్పటికీ ఆయన పరలోకములో వేరుగా ఉంటున్నాడు. పరలోకంలో ఉన్న సమస్త ఆశీర్వాదములు ఆయన ద్వారా మనకు కలుగుచున్నాయి. సో ఆయన వేరు అయితే మరి చిగురు అనేది ఏంటి? చిగురు మన యొక్క విశ్వాసము. అనగా విశ్వాసం అనేది ఒక బయట ఉన్న వస్తువు కాదు. విశ్వాసము మనలో ఉంటేనే అప్పుడు మనం క్రైస్తవుడుగా పిలువబడతాము. క్రైస్తవుడు విశ్వాసము లేకుండా ఉన్నవాడు క్రైస్తవుడే కాదు. అందుకే మనకి విశ్వాసులు, బిలీవర్స్ అని ఎందుకు అంటారంటే మనలో విశ్వాసం ఉండాలి. కేవలము యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించడం అనే విశ్వాసమే కాకుండా ఆయన చెప్పిన ప్రతి మాట పట్ల విశ్వసించాలి. బైబిల్లో లిఖించబడిన ప్రతి ఒక్కటి మన పట్ల దేవుడు చేస్తాడనే విశ్వాసము మనలో ఉండాలి. ఈ విశ్వాసం ఎలా ఉంటుందనగా వాక్యం వలనే ఉంటుంది. అనగా మనము ఎంతవరకైతే దేవుని వాక్యముతో, ఇప్పుడు ఈరోజు మీరు వచ్చి వింటున్నారు ఈ యొక్క వాక్యమును బైబిల్ స్టడీలో, ఎంత నీవు వాక్యముతో నీవు పొత్తు కలిగి ఉంటావో, ఎంత సంబంధము కలిగి ఉంటావో, ఆ వాక్యమైన యేసు అనగా ఆ వేరైన యేసు నుండి నీలో విశ్వాసము నింపుదల కలుగుతుంది. విశ్వాసంతో నింపుతుంటాడు. ఏ విధముగా అయితే వేరు నుంచి బలము ఆ యొక్క చెట్టుకు అనుగ్రహించబడుతుందో, దాని యొక్క భోజనము యావత్తు, దానికి కావలసిన ఆహారం యావత్తు ఆ వేరు నుంచి ఇవ్వబడుతుందో, అలాగే ఈ లోకములో ఉన్న మనము విశ్వాసము వలన దేవుడు మనకి రకరకమైన ఆశీర్వాదంతో నింపుతుంటాడు. సో యేసు ఒకవేళ వేరుగా మనము భావిస్తే, మనము మొలికెత్తుచున్న మనము విశ్వాసము ఉంటేనే మనం మొలికెత్తగలము. విశ్వాసము లేనివాడు దేవుడిని ఇష్టడుగా ఉండలేడు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసమే ఆయనకి ఇష్టలుగా చేస్తుంది. కనుక దేవుని విశ్వాసము నీలో అత్యధికంగా ఉండాలనగా అత్యధికమైన వాక్యము నీకు తెలిసి ఉండాలి. వాక్యం అంటే రెఫరెన్సులు కావు. ఇన్ఫ్యాక్ట్ క్రైస్తవుల్లో ఒకవేళ రెగ్యులర్గా పోవచ్చున్న సండే స్కూల్ పిల్లల్ని చూస్తే మీకన్నా సండే స్కూల్ పిల్లలకి కనీసము ఎక్కువ వాక్యములు వస్తాయి. ఎందుకనగా ప్రతి వారం వాళ్ళకి మెమరీ వర్స్లో సండే స్కూల్ టీచర్ ఇస్తారు. వాళ్ళు చెప్పుచున్న వాక్యములు వాళ్ళ ప్రైజ్ కోసమో, టీచర్ భయం కోసమో, సండే స్కూల్ క్రమశిక్షణ బట్టో వారు అనేకమైన వాక్యములు వారు నేర్చుకుంటారు. ఆబ్వియస్లీ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. కొన్ని రోజుల తర్వాత అవన్నీ వారు మర్చిపోతారు. మెమరీ వర్సెస్ అని ఎంత నేర్పించినను, ఎన్ని ప్రైజులు కొట్టినను ఆ మెమరీ వర్స్లన్నీ కాలక్రమంలో మర్చిపోతుంటారు. సో వాక్యము అనగా వచనములు నీవు పెదవుల మీద ఉన్నంత మాత్రమున, వాక్యము నీవు 10 సార్లు నీ నోట్లో కంఠస్థ ఉన్నంత మాత్రమున నీలో విశ్వాసం ఉండదు. ఆ వాక్యంని, వినిన వాక్యంని నీవు ధ్యానిస్తూ దాన్ని నమ్మిన ఎడల, దాన్ని విశ్వసించిన ఎడల, అప్పుడు పరలోకము నుండి ఈ యొక్క వేరైన యేసు ద్వారా నీకు అనేకమైన ఆశీర్వాదములు వస్తాయి. ఏ విధముగా అయితే ఆ మొలకెత్తిన ఆ చిగురు వేరుకి సంబంధం కలిగి ఉన్నదో, వేరుతో తగిలి ఉన్నదో, అలాగే విశ్వాసి అయిన ప్రతివాడు క్రీస్తు యేసుతో సంబంధం కలిగి ఉండాలి. అనగా వాక్యముతో సంబంధం కలిగి ఉండాలి. మనము దేవుని యొక్క మందిరంకి వస్తాం. దేవుడి మందిరంకి మనుషులు వచ్చినప్పుడు క్రైస్తవులుగా
ఈరోజు ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళాలని వస్తారు కొంతమంది వాక్యం ఇంకా చెప్పలేదు కదా అని వస్తారు కొంతమంది పాటలు ఇష్టం కదా అని పాటల కోసం వస్తారు పాటలు పాడేవారు, వాయించే బృందము వాయించిన వరకు తెగ ఆధ్యాత్మికంగా కనబడుతూ ఉంటూ ఆ పని చేస్తూ వాక్యం చెప్పేటప్పుడు బయటికి వెళ్ళి కూర్చుని ముచ్చట్లు ఆడుతుంటారు, బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఆ పాట ఎలా వచ్చిందా అని, ఎందుకంటే నేను మ్యూజిషియన్గా ఉండే కాబట్టి నేను చూసున్నాను, నేను మాట్లాడున్నాను అలాంటి విషయంలో. సో అనగా సంఘమునకు అందరం వచ్చినను మనము దేవునికి ఆరాధించడానికి వస్తాము. ఆరాధించడానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తామో దేవుడు అక్కడ ఉన్నాడనే విషయం మనం గ్రహించాలి. ఎప్పుడైతే దేవుడు అక్కడ ఉంటాడో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటల వలన మనకి విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము వలనే మనము ఎదుగుతాము. ఏ విధంగా అయితే ఆ యొక్క వేరు నుండి దానికి ఆహారం వచ్చి బలము కలిగి ఆ యొక్క చిగురించిన చిన్న మొలక అది ఒక మొక్కగాను తర్వాత కాలక్రమంలో వృక్షముగా మారుతుంది. ఏ విధముగా అది పెద్దగా అవుతుందో ఆ యొక్క రూట్ నుంచి వచ్చిన ఆహారం వలన, ఆ వేరు నుంచి వచ్చిన ఆహారం వలన, అలాగే దేవుని వాక్యం వలన క్రైస్తవుడు ఎదుగుతాడు. దేవుని వాక్యము నీలో ధ్యానించని సమయం నీకు లేకపోతే నీవు చేయు ప్రతి పని సఫలము కాదు. మోషే నీబో పర్వతం మీద దేవుడు ఆయనకి పాతి పెట్టాడని రాయబడి ఉన్నది. ఆయన ఇక్కడ ఉంచిన పిమ్మట మోషే యెహోషువకి ఆ ఛార్జ్ ఇస్తాడు, అనగా నాయకత్వంని అప్పగిస్తాడు. సో అప్పుడు మోషే ఇలా అంటాడు, నీవు కుడిమి కానీ ఎడమ కానీ తిరగకుండా దివారాత్రము దీన్ని ధ్యానించిన ఎడలే నీవు చేయు ప్రతి పని సఫలమగును అని అంటాడు. కీర్తనకారుడు దావీదు కూడా దీన్ని నీవు ధ్యానించిన ఎడల తగిన సమయమందు తగిన సీజన్లో నీవు దాని యొక్క ఫలంను పొందుతావు అని అంటాడు. ఆకు వాడక నీవు నీ యొక్క ఫలం నీవు పొందుతావు అని. సో మనము అనేక మార్లు మన యొక్క కార్యములు, మన పనులు బట్టి మనము దేవునితో సహవాసము లేకుండా మనము చేయు ప్రతి పని సఫలము కాకుండా ఉండడానికి కారణం ఏంటి అనగా మనకి మన వేరు అయిన యేసుతో సంబంధం లేకపోవటం. బైబిల్ చదువుకున్నంత మాత్రంన బైబిల్ చదవడం తప్పు కాదు, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ వాక్య భాగం నుండి ఆ రోజు నీకు ఏదో విషయం తెలియపరుస్తాడు. అది కాకుండా బైబిల్ స్టడీ అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అనగా వారానికి ఒకసారి ఇలా వస్తే కాదు, ప్రతిరోజు పాస్టర్ గారు మీకు ఆదివారం చెప్పిన వర్తమానమే కానీ, ఇలా బైబిల్ స్టడీ చెప్పిన వర్తమానమే కానీ మీరు తిరిగి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు దాన్ని కొంచెం కొంచెం ధ్యానించాలి. మీరు మీ కుటుంబం అది ధ్యానించినప్పుడు మీకు ఆత్మీయ ఆశీర్వాదములు ఆ వేరు నుండి క్రీస్తు యేసు వలన, పరలోకంలో ఉన్న క్రీస్తు యేసు వలన అది మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే అది అనుగ్రహించబడుతుందో మీరు చేయు ప్రతి పని సఫలమగును. నీవు అనేకమైన విషయంలో చేస్తున్నావు కానీ నీవు ఒకవేళ దాని యొక్క సక్సెస్ని చూడలేకపోతున్నావంటే దేవుడు నీతో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? నీవు నాతో కానీ సహవాసం కలిగి ఉన్న ఎడల, కుడిమికి కానీ ఎడమ కానీ తిరగకుండా దీన్ని ధ్యానించిన ఎడల నీవు చేయు పని సఫలమగును అని. కనుక యేసు పరలోకములో మన యొక్క వేరై ఉన్నాడు. మనము ఈ లోకములో ఆయన వలన చిగురించున్న మొక్కలై ఉన్నాము. విశ్వాసం వలనే సమస్తం సృష్టించబడినది. విశ్వాసముతోనే నీవు సృష్టించబడ్డావు. సృష్టించబడిన నీవు విశ్వాసము వలనే నీవు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు. విశ్వాసం వలనే నీవు దేవుని యొక్క పరిత్రాణంలోకి, రక్షణలోకి వచ్చి ఉన్నావు. సో క్రైస్తవుడు అనగా అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, అనగా ఒక విశ్వాసి. విశ్వాసి అంటే ఎవరు? విశ్వాసము కలిగిన వాడు. క్రీస్తు యేసు మీద ఆయన చెప్పిన ప్రతి మాట పట్ల విశ్వాసము కలిగిన వాడే క్రైస్తవుడు. కొన్ని నమ్మి కొన్ని నమ్మకపోతే, కొన్ని విశ్వసించి కొన్ని విశ్వసించకపోతే నీవు క్రైస్తవుడు కాజాలవుడు. క్రైస్తవుడుగా నీవు ఉండాలంటే విశ్వాసముతో నింపబడి ఉండాలి. విశ్వాసముతో నింపబడి ఉండాలంటే దేవుని వాక్యములతో నీవు కనెక్ట్ అయి ఉండాలి. అనగా దేవుని అభిషేకము పొందిన తన యొక్క సేవకుల ద్వారా చెప్పుచున్న ఆ మాటల్ని ధ్యానించాలి. చూడండి, దేవుని వాక్యము పట్ల మనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే, దేవుని వాక్యములో ఉన్న లోతైన విషయములు, దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యము, ఈ యొక్క వాక్యమే మన్నా, నేనే ఈ పితరులు తిన్న మన్నా అన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయింది, అనగా ఈ వాక్యమే మన్నా అయి ఉన్నది. ఈ వాక్యం ఎలా ఉంది అంటే, యోహాను
దాన్ని చుట్టి తినమన్నప్పుడు తింటే తీయగా ఉండెను అంటున్నాడు. సో దాని యొక్క మాధుర్యము మనకెందుకు అర్థం కాదు అంటే, మనకు దాని యొక్క లోతు తెలియదు కనుక, లోతుగా దాన్ని మనము గ్రహించలేకపోతున్నాము కనుక. సో ఎప్పుడైతే నీవు వాక్యంని ఆ విధంగా ధ్యానిస్తావో, ఎప్పుడైతే వాక్యముతో అటువంటి అనుబంధం కలిగి ఉంటుందో, అప్పుడు ఆ యొక్క యేసు వలన నీకు రావలసిన విశ్వాసముతో నింపబడి విశ్వాసిగా ఉంటూ నీ కాలమందు నీవు తగిన ఫలమిస్తావు. ఏ విధముగా అయితే ఆ వృక్షము పుష్పించి ఫలమిస్తుందో, అలాగే క్రైస్తవుడు కూడా పుష్పించి ఫలిస్తాడు. ఎందుకనగా నీవు పుష్పము ఏమై ఉన్నది? పుష్పము ఆ యొక్క చెట్టు యొక్క సౌందర్యమై ఉన్నది. పుష్పం వలన ఆ యొక్క చెట్టులో ఉన్న సౌందర్యము బయటికి కనబడుతుంది. అదే విధముగా ఫలము చూస్తే దాని వలన ఆ చెట్టు ఫలంలో రుచి మనకు తెలుస్తుంది. సో ఆ చెట్టు సౌందర్యముకు పుష్పము, మరియు తినడానికి భోజనముగా ఉండేది ఫలము. ఈ రెండు ఆ చెట్టు నుంచి వస్తున్నాయి. అలాగే క్రీస్తు యేసుతో మనకి సంబంధము కలిగి ఉన్నాడలా మనము మన జీవితంలో అనేకమైన విషయములతో మనము ఫలిస్తాము, అనేకమైన పుష్పములతో పుష్పిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఒక నది ఉంది అనుకోండి, గోదావరి నది ఉంది. గోదావరి నది పైనుంచి ప్రవహిస్తూ అనేక చీలికలుగా చీల్చబడి కాలువలుగా లేకపోతే అనేకమైన ఉపనదులుగా అది ప్రవహిస్తుంది. సో మనకి ప్రవహించుచున్న ఆ యొక్క ధార అనేక మార్లు, ముఖ్యంగా వేసవి కాలంలో ఎండిపోతుంది. అది ఎండిపోవడానికి కారణము ఏంటి అనగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వేడి, ఆ యొక్క వేట వలన అది ఎండిపోతుంది. కానీ అది ఎండిపోయింది కదా అని చెప్పి గోదావరి ఎక్కడి నుంచి అయితే అసలు మొదలవుతుందో, ఎక్కడి నుంచి అయితే మొదలయ్యే ప్రవహిస్తుందో అది మాత్రం ఎప్పుడు ఆగట్లేదు, అది ఎప్పుడు ఎండిపోదు. ఎండాకాలం వచ్చినను అది ఎండిపోదు. అలా ఎందుకనగా గోదావరి అది సోర్స్ అయి ఉన్నది, అనగా అది ఆధారమై ఉన్నది. అక్కడి నుంచి ఈ ప్రవహించున్న ఈ ఉపనదులు, ఈ చీలికలు, ఇవి వనరులుగా ఉంటున్నాయి. అది నిజమైన ఆధారం అయితే నీటికి ఆ నదికి ఆధారముగా ఉన్న ఆ స్థలము నుంచి నిత్యము నీరు వస్తూనే ఉంటుంది, అక్కడ ఎండిపోదు. కానీ ఎప్పుడైతే రిసోర్సెస్ అనగా వనరులుగా ప్రవహించినది ఇది ఎండిపోవచ్చు. ఇది ఎండిపోయినంత మాత్రం నా గోదావరి నదిలో ఇంక నీళ్ళు ఇంకెప్పుడు రావు అనుకోలేము. ఎండాకాలము వనరులు ఏమవుతాయి? ఎండిపోతాయి. అలాగే నీ ఆశీర్వాదము ఈరోజు ఇది ఉంటే రేపు అది అంతరించుకుపోవచ్చు. రేపు ఈరోజు కొత్త కారు ఇచ్చిండు దేవుడు, ఆనందిస్తావు. ఒక 10 సంవత్సరాల తర్వాత దాన్నే డొక్క అయిపోయింది కారు, పనికిరాదు కారు అని అంటావు. మరి దేవుని ఆశీర్వాదం ఏ విధంగా నీకు అది ఇప్పుడు కష్టములు తీసుకొస్తుంది? అది ఏ విధంగా అంటే దాని అర్థం ఏంటంటే, నీ కారు, నీ ఇల్లు, నీ ఉద్యోగము పాత అయిపోవచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ నిజమైన ఆశీర్వాదం యొక్క ఆధారమైన దేవుడు మాత్రము నిత్యము ప్రవహిస్తూ ఉంటాడు. అది ఆ ప్రవాహము నీకు కలిగి ఉండాలంటే ఆ యొక్క వేరుతో నీవు అనుబంధం కలిగి ఉండాలి. వాక్య ధ్యానముతో నీవు ఒకవేళ అట్టి అనుబంధం కలిగి ఉంటే నీ వనరులు ఎండిపోవచ్చు, కానీ నీ ఆధారం ఎప్పుడు ఎండిపోదు. ఈ ఆశీర్వాదంతో ఇంకొక ఆశీర్వాదం ప్రవహిస్తుంది, ఈ యొక్క ఆశీర్వాదం ఎండిపోతే ఇంకొక ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు. అందుకే క్రీస్తు యేసుని మన నిమిత్తమై పరలోకమందు దేవుడు ఉంచి ఉన్నాడు. సో జీసస్ ఇస్ సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఆయన మన యొక్క ఆశీర్వాదం యొక్క ఆధారమై ఉన్నాడు. మనము పొందుచున్న ఆశీర్వాదములు, అనేకమైన భౌతికమైన ఆశీర్వాదములు కేవలము వనరులుగా ఉంటున్నాయి. ఈరోజు ఉంటుంది, రేపు అవసరం ఉండదు. ఈరోజు నీకు ఒక మంచి డ్రెస్ కావాలనిపించింది, ఒక మంచి చీర కొనుక్కోవాలనిపించింది, ఒక మంచి బట్టలు సూట్ కొనుక్కోవాలనిపించింది. సో ఈరోజు నీకు అది ఆశీర్వాదము. 30,000 పెట్టి కొనుక్కుండొచ్చు, కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ యొక్క వస్త్రం మీద నీకు ఆశ పోతుంది, అది పాతగా అయిపోతుంది. చాలాసార్లు వేసుకున్నా దాన్ని తీయవు. ఎందుకనగా ఒకప్పుడు అది ఆశీర్వాదముగా ఉన్న వనరు కనుక అది దాని యొక్క ప్రభావము, దాని యొక్క తేజస్సు, దాని మీద నీ యొక్క ఇంట్రెస్ట్ అనగా నీ యొక్క ఆసక్తి తగ్గిపోవచ్చు, మారిపోవచ్చు. కానీ ఆధారమైన దేవుడు ఉన్న క్రీస్తు యేసు పరలోకంలో ఉన్నంత వరకు ప్రతి ఒక్క ఆశీర్వాదంకు ఆయన మూలమై ఉన్నాడు. ఏ విధముగా అయితే ఒక చెట్టు పుష్పిస్తుందో, ఫలిస్తుందో, అలాగే ప్రతి క్రైస్తవుడు పుష్పం అనగా దాని యొక్క సౌందర్యము ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే ఈ యొక్క లోకములో, ఈ యొక్క ప్రపంచములో అనేక రకమైన మనుషుల మధ్యన క్రైస్తవుడు ఒక సౌందర్యంగా ఉండవలసి ఉన్నది.
క్రైస్తుని యొక్క సౌందర్యం ఏంటి అంటే అందరిలాగే మాట్లాడకూడదు, అందరిలాగే ప్రవర్తించకూడదు. ఒక తప్పు చేసిన వాడిని, నీ పట్ల మంచి చేసిన వాడిని ప్రేమిస్తే, యేసుప్రభు ఈ మాట అంటాడు, నీ పట్ల ఒకడు మంచి చేసినప్పుడు వాడికి తిరిగి నీవు ప్రేమిస్తే నీకున్ను లోకంలో ఉన్న వాడికి తేడా ఏముంది? వాడు మంచి చేసిన వాడికి మంచిగా, చెడు చేసిన వాడికి దూరముగా, లేకపోతే చెడు చేసిన వాడికి ఇంకా చెడు చేయువాడిలాగా ఉంటాడు. కానీ క్రైస్తుడు అటువంటి వాడు కాదు. క్రైస్తవుడు యొక్క సౌందర్యమే అటువంటిది. చెడు చేసిన వాని యొక్క చెడుని విసర్జించి, చెడుని అసహించుకుని, చెడువాడిని మాత్రము ప్రేమించవలసి ఉన్నది. పాపముని ద్వేషించి పాపిని ప్రేమించాడు దేవుడు. అదే విధముగా క్రైస్తవుని యొక్క ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క సౌందర్యము అటువంటిదే. అనగా నీవు డెఫినెట్లీ వారిలాగే మనం ఉంటున్నాము. వారికున్న ఎమోషన్సే మనకుంటాయి, వారికున్న భావోద్రేకములే మనకుంటాయి. కనుక వారు ఏ విధంగా హర్ట్ అవుతారో, బాధపడతారో ఇతరులు మన పట్ల చేసిన దాన్ని బట్టి మనం కూడా బాధపడతాం. సపోజ్ మనం మంచిగా మన దారిలో వెళ్తున్నాం, సడన్గా ఒకటి వచ్చి బ్రేక్ వేసాడు ముందు. సో అప్పుడు ఏమవుతుంది? అన్ని రకమైన భాషలు వస్తాయి. అది క్రైస్తుడైనప్పటికీ ఆటోమేటిక్గా అన్య భాషలు మాట్లాడడం మొదలు పెడతాం, లేదా వాటితో గొడవ పెట్టుకుంటాం, వాడిని దూషిస్తాం. తప్పకుండా మన యొక్క భయము, మన యొక్క నష్టము మనకు ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎంతవరకైతే నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటావో, ఆ దేవుని యొక్క సహవాసంలో నీవు ఉంటావో, ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు ఆ విశ్వాసం వలన నీలో కొత్త నూతన సౌందర్యాన్ని తీసుకొస్తుంది. నూతన సౌందర్యము నీలో కనబడుతుంది, నూతన మార్పు నీలో కనబడుతుంది. మార్పు ఈరోజు నువ్వు వాక్యం విన్నంత మాత్రంన వచ్చేదు. నీవు చేయుచుండగా, నీవు చేస్తూ విఫలమైపోయి దాని యొక్క ఫలితము నువ్వు చూడలేక నీవు పడిపోయిన ప్రతిసారి పరిశుద్ధాత్ముడు నీకు మరలా లేపి మరలా నడిపిస్తుంటాడు. సో ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, నీవు వాక్యముతో అటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు, వేరైన యేసుతో అటువంటి సంబంధము నీవు కలిగి ఉన్నప్పుడు, విశ్వాసము వలన నీ జీవితములో నీవు చేయలేనివన్నీ దేవుడు నీతో చేయిస్తూ ఈ లోకములో నీ సౌందర్యంని పెంచుతూ ఉంటాడు. అప్పుడు అనేకులు చూసి నిజంగా వాళ్ళు క్రైస్తవులు అంటారు, వాళ్ళలాగే ఉండాలి, వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళు అన్న క్రైస్తవులు కూడా ఈ లోకంలో ఉన్నారు. అటువంటి క్రైస్తవులు సహోదరులు కూడా చాలామంది ఉన్నారు. సో వారి యొక్క సౌందర్యమే వారికి అటువంటి పేరు తీసుకొస్తుంది. అటువంటి సౌందర్యమే అన్యులకు కూడా ఉంటుంది. అనేక మంది అన్యులు చాలా మంచివారుగా ఉంటారు, దాన ధర్మములు చేస్తారు. వారు ఎందుకనగా వారి యొక్క ధర్మశాస్త్రములని అనుసరించి వారు ఏదో మంచి చెయ్యాలని, చెడు చేసినను మనకి ఎందుకులే అని సర్దుకుపోతూ వారు ఉంటారు. కానీ మీకు వారికి తేడా ఏంటి అనగా, మీరు చెడు చేసిన వానికి చెడుని విసర్జిస్తూ వాడిని ప్రేమిస్తారు. ఇతరులైతే చెడు చేసిన వారితో కొంచెం దూరం ఉంటారు, ఎందుకులే వీడితో మనకి అని. కానీ క్రైస్తవుని యొక్క సౌందర్యం ఏంటి అంటే, చెడు చేసిన వాడిని ద్వేషించకూడదు. సంఘంలో అనేక మంది చాలా రకరకమైన తప్పిదములతో, చాలా రకరకమైన కుతంత్రములతో ఉంటారు కొంతమంది. వారితో మనం ఎంత కలిసిమెలిసి ప్రేమతో ఉండాలన్నను వారు మనకి ఉండనివ్వరు. అప్పుడు ఆ సమయమందు మనము విఫలమైన ఆ పరిస్థితిలో దేవుని ఆత్మ ద్వారే, దేవుని వాక్యముతో నింపబడిన ఆ వాక్యము వలన ఒక నూతన విశ్వాసముతోనే మనము వారితో ట్యాకిల్ చేయగలం, వారితో ఆ ప్రేమను అందింపజేయగలము. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే క్రైస్తుడు ఎవడు కూడా అలా ప్రేమించలేడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ వానిలో ఉంటుందో, క్రీస్తే వానిలో ఉంటాడో, క్రీస్తుకే సమస్తము ఆధిపత్యం నువ్వు ఇస్తావో నీ జీవితంలో, అప్పుడు నీకు తెలియకుండానే నీ వాడిని ప్రేమించడం మొదలు పెడతావు. నీవు వాడిని ప్రేమిస్తూ దానిలో ఉన్న ఘనత నీవు కనుగొంటావు. ఇది విషయము మీరు ప్రేమించి, మీరు దెబ్బతిని, వాడు మిమ్మల్ని కొట్టినను, వాడు మిమ్మల్ని నిందించినను అయినను నీవు ఆ మంచి సత్కార్యము చేసినప్పుడు అప్పుడు దాని యొక్క సౌందర్యం ఏంటో నీవు గ్రహిస్తావు. సో ఏ విధముగా అయితే ఒక పుష్పం వల్ల ఆ యొక్క చెట్టుకి సౌందర్యం వస్తుందో, అలాగే మొలకెత్తబడిన క్రైస్తవుల్లో మన యొక్క సౌందర్యము, మన యొక్క స్వభావము, మన యొక్క ప్రవర్తన, మన స్వభావము ఇవన్నీ మారిపోతాయి. ఎప్పుడు మారుతాయి అనగా, వాక్యము నీలో అత్యధికంగా పనిచేసినప్పుడు. అలాగే వృక్షము భోజనం ఇచ్చి ఫలము ఇస్తుంది, అనేక రకమైన ఫలములుగా ఇస్తుంది. అలాగే మనము కూడా, క్రైస్తవులైన మనము దేవుని యొక్క ఈ యొక్క లోకములో, దేవుని యొక్క గార్డెన్లో, దేవుని యొక్క వనములో మనము ఒక సౌందర్యంగా ఉన్న చెట్లే కాక ఫలమిచ్చు అనగా ఆశీర్వాదము. ఫలములు అనగా మనకు అనేక రకమైన ఆశీర్వాదములు. ఒక పండు
ఒక చెట్టుకి ఒక పండు కాస్తుంది, మొగ్గ అవుతుంది, అతల కాయ కాస్తుంది, తర్వాత అది పండుతుంది. పండిన పిమ్మట దాన్ని ఎవరో తెంపుతారు. ఒకవేళ తెంపకపోతే ఏమవుతుంది? ఆ పండు కొన్ని రోజులకు ఉండి ఉండి రాలిపోతుంది. సో రాలిపోయినంత మాత్రమున ఇంకా దీనికి ఇది అనగా ఏ యొక్క బలముతో ఆ ఆశీర్వాదం నాది పట్టుకుందో, అనగా ఆ ఫలంని పట్టుకుందో, ఆ చెట్టే ఆ ఫలంను వదిలేస్తుంది ఒకరోజు. ఎందుకు అనగా అది వదిలితేనే తప్ప నూతన ఫలము ఈ చెట్టు ఇవ్వలేదు. అలాగే క్రీస్తు యేసు నీలో పనిచేస్తున్నప్పుడు నీకు ఒక ఆశీర్వాదం వస్తుంది. తర్వాత అది పోతేనే తప్ప నీకు కొత్త. ఒకసారి $50 గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పారు. ఎంతవరకైతే నీ దగ్గర ఉన్న పాతది నీవు వదులుకుంటే తప్ప కొత్తది దేవుడు నీకు ఇవ్వడు. ఆయనకు ఒకసారి ఒక పాస్టర్ గారు కలడానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుని ఆత్మ చెప్పింది, వాడికి ఆ సూట్ ఉంది కదా, ఆ పర్పుల్ సూట్, అది పర్పుల్ స్ట్రైప్స్ ఉన్న సూట్, అనగా పర్పుల్ గీతలు ఉన్న సూట్ ఉంది కదా, అది ఇవ్వు అని. అది చాలా బాగుంటుంది, నాకు చాలా ఆముడుతుంది. సర్లే సూట్ ఇవ్వాలి, నా దగ్గర ఉన్న సూట్లన్నీ $50 అంటే అన్నీ కాస్ట్లీ సూట్లే ఉంటాయి. సో ఆయన ఒక సూట్ ఇచ్చాడు, వేరే సూట్ ఇచ్చాడు. ఆ బ్రదర్ గారు తీసుకున్నాడు, థ్యాంక్ యూ పాస్టర్ అన్నాడు. కానీ ఆయన ముఖంలో, తీసుకున్న పాస్టర్ ముఖంలో అంత సంతోషం కనబడలేదు. వీడేంది, నేను నా సూట్ ఇచ్చాను, వీడికి ఇంత కాస్ట్లీ సూట్ ఇచ్చాను, నాకు సరే సంతృప్తి లేదు కదా అని చెప్పి మళ్ళీ క్లాజెట్కి వెళ్ళి ఇంకొక సూట్ పట్టుకొచ్చాడు. ఇంకో సూట్ ఇస్తే థ్యాంక్ యూ పాస్టర్ మళ్ళీ తీసుకున్నాడు. కానీ ఆ ముఖంలో ఆ వెలుగు, ఆ ఆనందము వాడిలో కనబడలేదు. ఈ విధముగా 9 సూట్లు వరుసగా ఒకటలు ఇచ్చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా ఆ తీసుకుని పొందుచున్న ఆ పాస్టర్ గారిలో అటువంటి 9 వచ్చేది కదా ఆనందం లేదు. ఆఖరికి ఇంకా విసిగిపోయి ఆ యొక్క ఏ సూట్ అయితే దేవుని ఆత్మ చెప్పిందో ఇచ్చేయమని ఆ సూటు పట్టుకుని వచ్చి స్టెప్స్ దిగుతుండగా ఇవన్నీ ఆడ పడేసి ఆ సూట్ని చూసి ఆయనలో ముఖము ఆనందము, ఇది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఇలాంటి సూట్ ఉంటే బాగుంటుందని చెప్పి అత్యధికమైన సంతోషము ఆయనలో చూశాడు. చూసిన తర్వాత ఆయన అన్ని 10 సూట్లు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 10 ఇచ్చేసాడు. అప్పుడు ఈయన బెడ్రూమ్కి వెళ్తూ అన్నాడు, ప్రభా ఏంది ప్రభా, ఒకటి ఇవ్వమంటే 10 పోయినాయి, 10 సూట్లు పోయినాయి నావి అంటే, నేను నీకు ఒకటే ఇవ్వమన్నాను, కానీ ఎప్పటి వరకైతే నువ్వు అది పట్టుకొని ఉంటావో నీకు కొత్తవి రావు. సో ఇప్పుడు నీ క్లాజెట్ యావత్తు ఖాళీ చేసి నీ క్లాజెట్ యావత్తు సూట్లతో నింపాలంటే ఏం చేయాలి? నీకు అలాంటి పరిస్థితులు తీసుకెళ్ళాలి. సో అనగా మనం ఎప్పటి వరకైతే మన దగ్గర ఉన్నది ఇతరులకి ఇవ్వలేము, ఎప్పటివరకైతే మన దగ్గర కొన్ని ఆశీర్వాదం ఉన్నవి అవి మనకి దగ్గర నుంచి పోతాయో అప్పుడే కొత్త నూతన ఆశీర్వాదం మనకు వస్తాయి. ఎలాగైతే పండు ఆ యొక్క చెట్టుతో కాసిన ఆ యొక్క పండు ఎప్పుడైతే అది పడిపోతుందో, ఎందుకు పడిపోతుందనగా చెట్టు నుంచి నూతన ఫలము వచ్చే సమయం వస్తున్నది. సో ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము దాని యొక్క సారము కానీ దాని యొక్క సమయం కానీ అయిపోతే దాని గురించి చింతించకూడదు. ఎందుకనగా నువ్వేం విశ్వసించాలి? నూతన ఫలము దేవునికి. మొట్టమొదటిసారి నీకు ఏ విధంగా దేవుడు ఫలం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడో రెండోసారి ఇవ్వడా? ఒక కారు ఇచ్చిన వాడు రెండో కారు ఇవ్వడా? ఒక ఇల్లు ఇచ్చిన వాడు రెండో ఇల్లు ఇవ్వడా? ఈ విధముగా దేవుడు నీకు ఈ లోకంలో సౌందర్యము గాను మరియు ఫలించు వృక్షముగా ఉంచున్నాడు. అనేకమైన ఆశీర్వాదములతో, అనేకమైన గుణములు, అనేకమైన స్వభావము, నూతన స్వభావము, ఒక నూతన ప్రవర్తన, నూతన స్వభావము, నూతన గుణములతో నీకు సౌందర్యముగా ఉంచుతున్నాడు. ఇదంతా ఎందుకు నీ పట్ల ఎలా జరుగుతుందంటే ఎప్పుడైతే నీవు ఆ యొక్క వేరైన క్రీస్తుతో అనుబంధం కలిగి ఉంటావో, సంబంధం కలిగి ఉంటావో. ఇప్పుడు చెట్టు అనేది ఒక వనంలో ఉంటుంది, అడవిలో కూడా ఉంటుంది. అడవిలో ఉన్న చెట్టు, వనంలో ఉన్న చెట్టు ఏంటి తేడా? అడవిలో ఉన్న చెట్లు ఎలా అంటే అలా పెరుగుతాయి. అడవిలో ఉన్న చెట్టుకి ఒక ఎరే అనగా ఒక వరస ఉండదు, ఒక స్ట్రక్చర్ ఉండదు, ఒక ఆకారము అనగా చెట్టు యొక్క ఆకారం కాదు, చెట్ల ఉండే విధానం యొక్క ఆకారం ఉండదు. వానిలో ఒక ఆర్డర్ ఉండదు, అనగా ఒక క్రమము ఉండదు. కానీ ఎప్పుడైతే నీవు దేవునితో, క్రీస్తు యేసుతో సంబంధం కలిగి ఉంటావో, అర్థమవుతుందా, నీలో ఒక క్రమం ఉంటుంది, నీలో ఒక స్ట్రక్చర్, నిర్మాణము ఉంటుంది, అనగా ఒక పద్ధతి ఉంటుంది. అనగా దేవుని యొక్క వనమైన ఈ సంఘములో
క్రైస్తవులు అనబడు మనము అనేక రకమైన వృక్షములుగా దేవుడు మనకు ఉంచి ఉన్నాడు. మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావము, మన యొక్క గుణములతో మన యొక్క సౌందర్యమును చూపిస్తున్నాడు ఈ లోకమునకు. అదే విధముగా మనము అనేకమైన ఆశీర్వాదములు కలుగులాగన, ఫలించులాగన దేవుడు మనకి తన యొక్క దీవెనలు అనుగ్రహిస్తున్నాడు. ఇదన్నీ క్రీస్తు యేసు వలన వచ్చేది.